దాదాపు అంత డబ్బు రెవెన్యూ ఖర్చు అంటే రోజువారీ ఖర్చులు. రోజువారీ ఖర్చు అంటే ఏమిటి? జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, పరిపాలన సంబంధమైన ఖర్చు, ఈ సంక్షేమ పథకాలు, ఇవన్నీ కలిపి 1,72,000 కోట్లు దాదాపుగా ఇంత డబ్బు ఖర్చు అవుతుంది. కోవిడ్ టైంలో కొంచెం ఎక్కువ ఖర్చు అయింది, ఎందుకంటే ఆదాయం తగ్గింది కాబట్టి. ఇప్పుడు సమానంగా అటు సమానంగా తెలంగాణ కొంచెం సంపన్న రాష్ట్రం, హైదరాబాద్ నగరం పుణ్యం అని చెప్పని. ఇది కూడా పొరపాటే. ఎందుకంటే ఒక మంచి కుటుంబం ఎప్పుడు కూడా, పిల్లల్ని ప్రేమించే కుటుంబం, ₹1,00,000 ఆదాయం వస్తే 70,000 ఖర్చు పెట్టి ₹30,000 ఆదా చేసి పిల్లల భవిష్యత్తుకి బాటలు వేస్తుంది. అది ఫైనాన్షియల్ డిసిప్లిన్. అది అప్పుడే మన పిల్లలు ఎదుగుతారు. అది చేయట్లా. కానీ కనీసం అప్పు చేసి పప్పు కూడా తింటలా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో 1,25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అదనపు ఖర్చుని ప్రతిపాదించారు. అదనపు ఖర్చుని, పెట్టే ఖర్చు కాకుండా. ప్లస్ ఈ రెండు కలపాలి ఇప్పుడు. అంటే ఒక 70,000 కోట్ల రూపాయలేమో వాళ్ళు హామీలు ఇచ్చిన పథకాల ఖర్చే ఉంది. నా దగ్గర మొత్తం అంచనాలన్నీ ఉన్నాయి. ఒక 4,5,000 కోట్లు అట్టు ఉండొచ్చు, కొన్ని కరెక్ట్గా మనం ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేకపోవచ్చు. ఇది కాకుండా లోన్ వేవర్ ప్రకటించారు, రుణమాఫీ. 2,70,000 కోట్ల రూపాయల పైచీలకు వ్యవసాయ రుణాలు ఉన్నాయి. దానిలో ఎన్ని మాఫీ అవుతుందో తెలియదు, 20% మాఫీ అనుకుందాం అందాజుగా. అంటే 50,000 కోట్ల పైచీలకు అదే తేలుతుంది రుణమాఫీ. దళిత బంధు అది చాలా పొరపాటు పథకం. దాన్ని తయారు చేసిన తీరు తొందరపాటుతో చేశారు. ఆనాడే కేసీఆర్ బహిరంగ చెప్పాను నేను, దళితులకే మనం చేద్దాం, ఈ డబ్బే ఖర్చు పెడదాం, ఇంకో రూపంలో పెడదాం, ఇది కాదని చెప్పండి. సరే, దాన్ని కొనసాగించారు. వీళ్ళు దాన్ని ఆపి ఇంకో రూపంలో ఆలోచించే బదులు దాన్ని ఇంకా 10 లక్షల బదులు 12 లక్షలు పెడతామన్నారు. ఇప్పటిదాకా దళిత బంధు ఖర్చు అయింది నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 3,800 కోట్ల రూపాయలు. 22 లక్షల కుటుంబాలు దళిత బంధుకి అర్హత ఉంది. అంటే 22 లక్షలు ఇంటూ 10 లక్షలు ఈజ్ ఈక్వల్ టు అంటే 2,20,000 కోట్లు. 2,20,000 కోట్లు. 22 తర్వాత 11 సున్నాలు, 2,20,000 కోట్లు. 12 లక్షలు చేశారు కాబట్టి ఇంకొక 10,000 కోట్లు, 20,000 కోట్లు పెరుగుతుంది. ఆ పైన ఇంకో 10% పెరుగుతుంది, ఇంకో 20, అంటే 2,40,000 కోట్లు. 5 ఏళ్లలో చేస్తామనుకుంటే ఏడాదికి 48,000 కోట్లు అది అవుతుంది. 75,000 కోట్ల రూపాయలు మీరు హామీలు ఇచ్చిన పథకాలు, రుణమాఫీ ఏడాదికి 10,000 కోట్లు లెక్కేస్తున్నాను 5 ఏళ్ళకి విస్తరించి. మరొక 45,000 కోట్లు దళిత బంధు. వెరసి 1,25,000 కోట్లు, 1,30,000 కోట్లు ఏడాదికి. అంటే కేవలం రోజువారీ ఖర్చులకి. ఎంత రోజువారీ ఖర్చుగా? ఇది రేపు పొద్దున ఆర్థిక అభివృద్ధికి వెళ్ళటల్లా, పెట్టుబడులకు వెళ్ళటల్లా, ఖర్చులో కింద వస్తుంది, మలుగు సదుపాయాలకు వెళ్ళటల్లా. రోజువారీ ఖర్చులకే మీరు ఒక 1,25,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది అప్పులు చేసే పరిస్థితి వస్తుంది. అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జిఎస్టిపి అంటుంది, దానిలో 10% దాదాపుగా 12 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు ఉంది మనకు ఆదాయం. దానిలో 10% రెవెన్యూ లోటుకి భర్తీ చేయడానికి ఇది ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఆ డబ్బు తీసుకోవడానికి సాధ్యం కాదు. ఆ డబ్బు రేస్ చేయలేం. ఆ అప్పులు ఎఫ్ఆర్బిఎం చట్టం కింద కానీ లేకపోతే ఆర్టికల్ 293 కానీ సాధ్యం కాదు. ఆ డబ్బులు రావు. నెల రోజులు కాగానే మోదీ గారు ఒక్కొట్టుని గొడవ పెడతారు. వీళ్ళంతా నేను చెప్తున్నాను, నేను జరగబోయి చెప్తాను ముందే. ఇప్పుడే మోదీ గారు సొంతం కాదు అది. రాజ్యాంగం ప్రకారం జాతీయ స్థాయిలో రాష్ట్రం చేసే అప్పులవి వాళ్ళు ఒప్పుకోవాలి. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకు కూడా. కాబట్టి అనివార్యంగా రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. అమలు చేయలేరు కాబట్టి చాలా వరకు రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతుంది, ప్రజల్లో వ్యతిరేకత కూడా వస్తుంది. కాబట్టి ఈవేళ నేను అన్ని పార్టీలని వినమ్రంగా కోరేది, ఇప్పటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, పౌర సమాజం కావచ్చు, పత్రికలు కావచ్చు, పార్టీలు మర్చిపోండి. మంచి చెడు కొన్ని హామీలు ఇచ్చి వచ్చారు కాబట్టి వాళ్ళని దెబ్బతీయడం కాదు మన లక్ష్యం. మొహం మీద కోపంతో ముక్కును కోసుకోవడం మంచిది కాదు. ప్రాక్టికల్లా ఇంప్రాక్టికల్. మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలంటే మనం నిజాయితీగా మీరు ఇన్ని అదనపు హామీలు ఇచ్చారు, దీనిలో ఆచరణ సాధ్యమైన హామీలు ఒక 30,000-40,000 కోట్లు అమలు చేయండి, ఈ రకంగా మిగతా పక్కన పెట్టండి అని మనమందరం కూడా ప్రజలకు కూడా చెప్పాలి. నిజమే, వాడు తప్పు మాట చెప్పారు. వాళ్ళు తప్పు చెప్పారు కాబట్టి రాష్ట్రం నాశనం కావాలని కోరుకుంటే ఎట్లాగా వాళ్ళ మీద కోపంతో.
ఆ ఆర్థిక సౌష్ఠవాన్ని తీసుకొచ్చే నాయకత్వం కావాలి కాంగ్రెస్ పార్టీలో, విజ్ఞత కావాలి. అది ఉంటుందో లేదో నాకు తెలియదు. ఇప్పటిదాకా ఆ విజ్ఞత కనిపించాలి. కనిపిస్తే అసలు ఇలాంటి ఎన్నికల హామీలు ఉండే కాదు. అంటే మనకు సంవత్సరంగా మనకు వచ్చే ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, మనం కొత్తగా చేసిన హామీలు చేసుకున్న పథకాలు ఎంత, టోటల్ ప్లస్ మైనస్ చేసుకుని మనం ఎక్కడ ఉంటాము, ఇంటూ 5 years ఇజెక్వల్ ఎక్కడ, మనం ఎలా బ్యాలెన్స్ చేస్తామని ఎకనామిక్ అది దేశ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడినప్పుడు దేశంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం. 14వ ఆర్థిక సంఘం మన తెలుగు ప్రజల చెందిన అధికారే వేణుగోపాల్ రెడ్డి గారు ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా ఉండగా అంచనాలు వేశారు ప్రతి రాష్ట్రానికి రెవెన్యూ మిగులు అంటుందని. తెలంగాణకి 5 ఏళ్లలో 1,16,000 కోట్లు నాకు గుర్తున్నంత వరకు మిగులు తేల్చారు. దేశం మొత్తం అతి ఎక్కువ మిగులు. అలాంటి రాష్ట్రం ఏడాదికి రెవెన్యూ లోటు 1,20,000 కోట్లు తీసుకొస్తున్నారు ఈ దెబ్బతో. ఇవన్నీ అమలైతే అంచేత ముందు దాని నుంచి కాపాడాలి. నేను చాలా వినమ్రంగా విజ్ఞప్తి అంటే మీరు సూచించేది అంటే విత్డ్రా చేసుకోమంటున్నారు ఈ పథకాలని. కొన్ని ఆచరణ సాధ్యమైన చేసి మిగతావన్నీ అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. అయ్యా పొరపాటు మాట ఇచ్చాము, క్షమించండి, సాధ్యమైనవి చేస్తాము, మిగతా చేస్తే మేమేదో ప్రతిష్ట పోయించాలంటే చేయడం సాధ్యమో కాదు, రాష్ట్రమో నాశనం అవుతుంది అని ఆ మాట ముందే చెప్తే దానికి నిపుణులందరినీ కూర్చోబెట్టండి, మీరు నచ్చిన ఆర్థికవేత్తలను కూర్చోబెట్టండి. ఉదాహరణ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మరి గతంలో ఆర్బీఐ గవర్నర్గా పనిచేశాను అన్నాడు, మీరు నమ్మిన మనిషి రఘురామరాజన్ ఉన్నాడు. లేకపోతే మరొక ఆయన అరవింద్ సుబ్రహ్మణ్యం గతంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు. ఆయన వాళ్ళతో పనిచేసి తిరుగుతుంటాడు. లేకపోతే గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మౌంటేషన్ గాలు అలియా ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు, నేను ఊరికి కొన్ని పేర్లు చెప్తున్నాను, ఊరికే వీళ్ళందరూ కూడా నిష్ణాతులైన వాళ్ళు. లేకపోతే రంగరాజన్ గారు ఉన్నారు, ఆనాడు ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్కి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇలాంటి వాళ్ళని కూర్చోబెట్టండి. మీరు వాళ్ళతో కూర్చోబెట్టి నిపుణుల సంఘాన్ని వేసాయే మేము కొన్ని హామీలు ఇచ్చాం మంచి ఎలక్షన్లో, ఏవి సాధ్యం, ఏది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సాధ్యమయ్యేది సాధ్యం కాంది, వాటిలో ఏది మేము చేయడం అవసరం అని ఆ రకంగా చేయండి. అంటే అలాంటి వాళ్ళు నేను నిర్దిష్టంగా హామీ ఇస్తున్నాను. అది ముందే చేయాలి కదా అంటున్నాను సార్, ఎన్నికలకి అయిపోయింది ఉన్నప్పుడే. నిజమే. ఇప్పుడు వాళ్ళు అలా తొందరపడి చేశారని చెప్పని రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటామా? అదే ఇప్పుడైనా మొహం మీద కోపంతో ముక్కును కోసుకుంటామా? వాళ్ళకి నష్టమే ఉందండి రేపొద్దున. అవును, ప్రజలు మనం అందరూ గుర్తించాల్సింది ఏమిటంటే ఎన్నికల్లో నెగ్గినా నెగ్గకపోయినా రాష్ట్రం నాశనమైనా ఒక కేసీఆర్కి, ఒక కేటీఆర్కి, ఒక రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, భట్టి విక్రమార్కి ఏమి తేడా ఉండదు. మన బతుకులు, మన భవిష్యత్తు. సామాన్యుడు అలా ఆలోచించకపోతే, మన రాష్ట్రం ఆలోచించకపోతే, అధికారంలో ఉన్న మీద కోపంతో రాష్ట్రం నాశనం కావాలని కోరుకుంటే అది విజ్ఞాన లక్షణం కాదు. కొన్ని కోట్ల మంది భవిష్యత్తు ఇది, పచ్చగా ఉన్న రాష్ట్రం. ఇప్పుడైనా మీరు చెప్పినట్టుగా ఈ నిష్ణాతులు ఉన్నారు కాబట్టి, ఆర్థిక నిష్ణాతులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూర్చొని ప్రాక్టికల్ అనాలిసిస్ చేసుకొని మనకున్న ఎకనామిక్స్, ఆర్థిక స్థితి, మన అసలు సరికి ఏంటి తెలుసుకొని మనం కొన్నింటి విత్డ్రా చేసుకుంటూ ప్రజలకు క్షమాపణ చేయండి. రెండోది, చాలా మూర్ఖంగా, నేను చాలా పచ్చిగా చెప్తున్నాను, ముందు చూపు లేకుండా, దేశ ప్రజల పట్ల మమకారం లేకుండా 97% భవిష్యత్తును విస్మరించి 3% ఉన్న ప్రభుత్వోద్యోగుల్ని ఆకట్టుకోవాలని చెప్పని పాత పెన్షన్ పద్ధతిని ప్రకటించారు. దాని ప్రభావం ఇవాళ కనిపించదు. అది అమలైతే 15 ఏళ్ల తర్వాత, నిశ్చయంగా 15 ఏళ్ల తర్వాత ఈ రికార్డు ఎవరో కూడా చూస్తారు. నేను ఉంటానో తెలియదు. నేను నిశ్చయంగా చెప్తున్నాను, దాన్ని అమలు చేస్తే రాష్ట్రం సర్వనాశనం, దేశ భవిష్యత్తు వల్లకాడు. ఇప్పుడు చెప్పేదేమో ఇమీడియట్ రిజల్ట్, అదేమో ఆఫ్టర్ 15 years. ఈ పాత పెన్షన్ పద్ధతి చాలా భయంకరమైనది, క్రూరమైనది. ఈ దేశ ప్రజల పట్ల నిర్దయతో వ్యవహరించారు. కేవలం బలమున్న, గొంతున్న సంఘటిత వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం చెప్పాను. నాకు తెలిసి ఈ మాట అంటే చాలామంది ఉద్యోగులకు నా మీద ఇప్పుడు పేకల దాకా కోపం ఉంది. నన్ను ప్రథమ శత్రువుగా భావిస్తున్నాను. నాకు వాళ్ళ మీద కోపం లేదు. వాళ్ళందరినీ మచ్చిక చేసుకోవడం పెద్ద నాకు కష్టం కాదు. కానీ దేశ ప్రజల పట్ల, భవిష్యత్తు పట్ల ప్రేమ ఉండవలన, సత్యం పట్ల విశ్వాసం ఉండవలన, లేకపోతే కొంతమందిని తాత్కాలికంగా మెప్పుకోలు కోసం చెప్పని పిచ్చి మాటలు చెప్పి ప్రజల్ని తప్పుగా పట్టించవలన. అంటే 97% ప్రజలు ఉన్నారు కదట పక్క. కాబట్టి ఆ తప్పుని మీరు చేయబోకండి. మూర్ఖపు హామీ ఇచ్చారు, కర్ణాటకలో ఇచ్చారు. కర్ణాటకలో కూడా వెనక్కెళ్ళమని చెప్తున్నాం, ప్రయత్నం జరుగుతోంది. చాలా ప్రమాదకరమైనటువంటిది, దేశాన్ని సర్వనాశనం చేసేటువంటిది. ఉద్యోగులకు పెన్షన్ వద్దని అంట్లో, ఉద్యోగులకు ఖచ్చితంగా పెన్షన్ ఉండాలి. కానీ ఆ పెన్షన్ డబ్బులు ఇప్పుడే జమ చేయాలి, ప్రభుత్వం కానీ ఉద్యోగం కానీ, దాని నుంచి డబ్బు రావాలి.